రోజులు బాగలేవు, సంవత్సరాలు బాగలేవు, మనుషులు బాగలేవు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. నేను చాలాసార్లు వర్తమానాల్లో మీతో ఎన్నో విషయాలు పంచుకుంటూ వచ్చాను. రాబోతున్న విపత్తును తప్పించడానికి యేసుక్రీస్తు మార్గమై ఉన్నారు. ఆ తప్పించబడటానికి ప్రణాళిక మనం చేసుకున్నా సైతాను మాత్రము వాడి ఉచ్చుల్లో పడడానికి వాడు ఎత్తుగడ వేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది దైవజనులు, ప్రవక్తలు అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. దేని గురించి తెలుసా? 666 ముద్ర గురించి కదా. వస్తుంది వస్తుంది అని చెప్తూ వచ్చారు. ఎప్పుడు వస్తుందండి, ఎక్కడ వస్తుందండి, ఎలా వస్తుందండి, చిప్ వేస్తారండి, నుదురు వేస్తారండి అని మాట్లాడుతున్నారు కదా. వచ్చేసింది 2030 లోపు ప్రపంచమంతటా ఈ చిప్పును ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతి దేశానికి ఇది ఇంప్లాంట్ అవుతూ ఉంది. ఉదాహరణకి నేను చెప్పడానికి చూస్తే యూకే, యునైటెడ్ కింగ్డమ్ చాలా ఆస్తిపరులు, చాలా ఉన్నతమైన వైభోగాలు అనుభవించిన వారు, దేవుని కొరకు రోషంగా బ్రతికిన వారు, దేవుని కొరకు పనిచేసేవారు ఒక్క దినాన. కానీ ఇప్పుడు యూకే అపవిత్రతతో నిండిపోయింది. దానికి కారణం వలన ఏం జరుగుతుందంటే పరిస్థితి మారిపోయింది. యూకే యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ లేబర్ పార్టీలో ప్రధాని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ప్రతి ఒక్క వ్యక్తి, ఈ సిటిజన్ అయ్యున్న ప్రతి ఒక్క వ్యక్తి వారు డిజిటల్ ఐడిని ఖచ్చితంగా తీసుకోవాలి. స్కూల్లో ఉండాలా, కాలేజీలో ఉండాలా, ఆఫీస్లో ఉండాలా, అనేక చోట్ల ఈ డిజిటల్ ఐడి ఉండాలా. ఎవరికి ఉండదో వారు శిక్షార్హులు అని చెప్తూ వచ్చారు. చెప్పగానే చాలామంది దీని గురించి భయాందోళనకి వెళ్ళారు. కొంతమంది ఈ డిజిటల్ ఐడి వలన ఎంతో మేలు కలుగుతుందని అనేక మంది చెప్తూ వచ్చారు. ఏం మేలు కలుగుతుందో వాటి గురించి నేను మాట్లాడతాను ఫస్ట్. ఆ తర్వాత దాని నష్టాల గురించి చెప్తాను. నేను డిజిటల్ ఐడి 2030 ప్రపంచమంతా రాబోతుంది. ఈ డిజిటల్ ఐడి నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు సరిగా లేకపోతే, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే, ఇంకా ఆత్మీయమైన కోణములను వెళ్ళకపోతే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. ప్రభునికి సహాయం చెప్పే విషయం చాలా భయంకరంగా ఉంటుంది. దీనిని ప్లాన్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేతలు బిల్ గేట్స్ దీని కొరకు ముందుకు వచ్చాడు. అట్ ద సేమ్ టైం యూకే గవర్నమెంట్, కువైట్, సింగపూర్, మలేషియా, లాట్ ఆఫ్ కంట్రీస్ ఈ యొక్క డిజిటల్ ఐడిలోనికి పరిగెడుతూ ఉన్నాయి. డిజిటల్ ఐడి ఎందుకు అంటే మనిషి యొక్క లావాదేవీలు, దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క వ్యాపారాలేంటి, వారి డబ్బు ఏంటి, వారు ఎక్కడికి వెళ్ళినా ఏది క్యారీ చేసుకోకుండా చేతిలో మొబైల్తో అనుసంధానం చేయబడిన ఒక చిన్న చిప్పు. ఈరోజు మీరు చూసినట్లయితే మనం గమనిస్తూ ఉన్నాం. రాబోయే దినాల గురించి చెప్తా ఉన్నాను. ఒకప్పుడు మనం ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ తీసుకునే వాళ్ళం. పాస్బుక్ ఉండేది. ఇప్పుడు ఏటీఎం కార్డు వచ్చింది. ఏటీఎం కార్డులో చిప్స్ వచ్చాయి ఇప్పుడు. ఆ తర్వాత బ్యాంక్ సిస్టము ఆన్లైన్ కార్డు ఉన్న ఆన్లైన్లోకి వెళ్ళి మొబైల్తో లింకప్ చేయబడింది. అలాగనే డిజిటల్ ఐడి కూడా నీ పేరేంటి, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తావు, ప్రతిదీ కూడా డిజిటల్ ఐడి సిస్టమ్ ట్రాప్ చేస్తుంది, సెర్చ్ చేస్తుంది, చూస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా అంత కఠినంగా ఉంటుంది. ఇది సాతాను యొక్క ఉచ్చులోకి తీసుకెళ్లేది. అయితే ఈ డిజిటల్ ఐడిని యూకే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రజలందరూ ఏక మొత్తంలో మాకు వద్దు అన్నారు. ఎందుకో తెలుసా? చార్లీ కిర్క్ గారు చనిపోయినారు కదా. చార్లీ కిర్క్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఉద్యమము యూకేలో పెరిగిపోయింది, విస్తారంగా వెళ్ళిపోయింది. యవ్వనస్తులు అందరూ మాకు వద్దు అది అని బ్యాన్ చేశారు. యూకే గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఇతర దేశాల వారు దీన్ని తీసుకున్నారు. నార్త్ కొరియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా,
ఈ యొక్క సిస్టమ్ బాగుంది, మాకు ఇవ్వండి అని వారు ట్రై చేస్తూ ఉన్నారు. అయితే యూకేలో ఆగుతుందా? ఆగదు. దేవుని వాక్యం సెలవిచ్చింది, దేవుని వాక్యంలో మాట్లాడుతూ వచ్చింది, రాబోయే దినాలలో ప్రతి ఒక్క మనిషికి నుదుటి మీద, కుడి చేతి మీద ఈ యొక్క ముద్ర వేయబడుతుంది. ఏంటి ముద్ర? డైరెక్ట్గా వేసేదా ముద్ర కాదు, ఒక చిన్న చిప్పుని ఇన్సర్ట్ చేస్తాడు. అది జ్ఞానమునకు మూలము. రోబోటిక్ టెక్నాలజీ, దట్స్ కాల్డ్ ఏ రోబోటిక్ టెక్నాలజీ. యు కాంట్ ఏబుల్ టు గో అవే. నువ్వు వెళ్ళలేవు ఎక్కడికి, ఏ ప్రదేశంలో దాక్కోలేవు. భారమైన వేదనకరమైన పరిస్థితులకు వెళ్తున్నాం. ఇదే యొక్క డిజిటల్ ఐడిని ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. నీ ఫేస్ రికగ్నైజ్ చేసి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, నీ రోగం ఏంటి మొత్తం చెప్పేస్తుంది. ఇది మీకు మేలండి అంటారు, కానీ కీడేంటి? ఈ డిజిటల్ ఐడి వాడాలా లేదా అంటే, డిజిటల్ ఐడి ఏంటి? ఈరోజు మనం ఆధార్ కార్డు వాడుతున్నాం, ఏటీఎంస్ వాడుతున్నాం, వాడచ్చు, వాడుతున్నారు, వాడబడుతుంది, జరుగుతూ ఉంది. కానీ ఇది బీస్ట్, మార్క్ ఆఫ్ ద బీస్ట్ ముందు గుర్తుగా కనబడతా ఉంది. 2030 కల్లా ఈ డిజిటల్ ఐడి సిస్టము భారతదేశంలోనికి కూడా పాకుతుంది. మన మోడీ గారు కూడా డిజిటల్ ఐడి సిస్టమ్ కొరకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ దీన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. 2026లో డిజిటల్ ఐడి సిస్టమ్ కొరకు భారతదేశం ఒక కసరత్తు చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించారా, ఈ ఆంధ్రాలో ఇంతకుముందు రేషన్ కార్డ్స్ ఉండేవి, రేషన్ కార్డ్స్ కదా, రేషన్ కార్డ్స్ మనకు కనబడతాయి. ఆ రేషన్ కార్డ్స్ తీసుకుపోయి నెంబర్ కొట్టిస్తే రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న చిప్పు లాంటిది ఇచ్చారు మన ప్రభుత్వం. అది వాడచ్చా? వాడచ్చు, వాడుతున్నారు, వాడచ్చు. కానీ రాబోయే పరిస్థితులు డిజిటల్ ఐడి మార్క్ ఆఫ్ ద బీస్ట్, క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు ముంగుర్తుగా కనబడేవి ఇవన్నీ. కాడి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించుకోండి. రక్షణ లేకపోతే మారు మనసు పొంది ప్రభుకు దగ్గరగా ఉండండి. దినదినము దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16, 17, 18 ఈ మాటలు దేవుడు రాయిస్తూ వచ్చాడు. వర్గమునకు గుర్తు జరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఈ సంఘటనలు, మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. టైం లేదు కాబట్టి మీతో పంచుకోలేకపోతా ఉన్నాను. కాబట్టి యెహోరాము జీవితంలో యెహోరాము రాజుగా ఉండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు, దేవుణ్ణి విసర్జించాడు, దేవుని కొరకు పని చేయక విగ్రహారాధనలోకి వెళ్ళాడు. దానికి కారణం వలన యెహోరాము ఏం చేయబడంటే పురుగులు బట్టి చనిపోయాడు. దేవునికి ఇష్టలుగా బతకాలా, మనుషులకు ఇష్టలుగా బతకాలా, అప్పుడే దేవుడు దీవిస్తూ ఉంటాడు. నీ జీవితంలో దేవునికి ఇష్టలుగా బతుకుతే మనుషులకు ఇష్టలుగానే మారుతావు, ఇష్టలుగా బతుకుతావు. నువ్వు దేవుని యొక్క కార్యాలు అలా ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకొని జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ నేను మీకు చెప్పాను, యెహోరాము గురించి మాట్లాడుతూ వచ్చాను. యెహోరాము యొక్క తండ్రి పేరు యెహోషాపాతు గురించి తెలియజేశాను. యెహోషాపాతు వాళ్ళ నాన్న ఆసా గురించి తెలియజేశాను. దావీదు గురించి తెలిసి, దావీదు నేను దేవునికి ఇష్టానుసారుని కనుక దేవుడు నన్ను తప్పించాడన్న మాట